6వ అధ్యాయము. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత ధర్మలన్నిటికీ గైకొనుచు నీవు దీర్ఘాష్టమున్నట్లు మీరు స్వాధీనపరచుకుంటకు ఏది దాటి వెళ్ళుచున్న దేశం ముందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధింపవల్లని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతి అనగా కట్టడలు విధివే. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధం 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 అంత వర్షవ ఇలా వర్తర బట్ట వర్షూరుద్ర బట్ట వర్య దేవాలయక స్తోత్రం స్తోత్రం అయినా పరిశుద్ధాత్మ దేవ ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచున్నది మీరే కాదు, నేను కాదు. నీ నోటి మాటలు నాయన ప్రతి ఒక్కరు హృదయాంతరంగాన్ని చూచే దేవుడు కదా. ప్రతి హృదయాన్ని చూచి ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. నాయన నీ నోటి మాటలు నీ హృదయ జ్ఞానం దేవునికి అంగీకారముగా ఉండేలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తొలలోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు ప్రభా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొంచులు గల ఖడ్గము, కీళ్ళులోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే తండ్రి పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవుడిలో నుంచి యేసు ప్రభు వచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకు ఏమొచ్చున్నాడు? అరణ్యములో యోహాను దారి సరళము చేస్తున్నప్పుడు తండ్రి వస్తున్నాడు అన్నాడు. ఎందుకంటే తండ్రిలోంచి వచ్చాడు యేసు ప్రభు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే, యాకత్వ గల దేవుడు ఆయన. అందుకు ఇక్కడ తండ్రి మాట్లాడుచున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సృష్టి అంతా సృష్టించి మానవుడిని సృష్టించాలని ఆశపడి మానవుడిని సృష్టించుకున్న తర్వాత ఆ జనరేషన్ మొదలైన తర్వాత ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో ఈ పదార్థులను కూడా దేవుడిచ్చి దీని ప్రకారంగా నడుచుకోమని దేవుడు హెచ్చారు. ఇంత వర్షమా అలవర్తరు బట్ట వర్షూరుతర బట్టవా. అదే దేవుడు మాట్లాడుచున్నాడు. 10 ఆజ్ఞలను కూడా కంపల్సరిగా నువ్వు పాటించవలసినది. అందులో ఏ ఒక్కటి తక్కువ వచ్చినా దేవుడు క్షమించాడు. ఏది తప్పు చేసినా చిన్న తప్పే కదా అని మనం సరిపెట్టుకుంటున్నాము, కానీ ఏ ఒక్కటి కూడా అది క్షమించే దేవుడు కాదు. ఆ 10 ఆజ్ఞలలో ఏ ఒక్కటి తక్కువ చేసినా దేవుడు క్షమించాడు. అందుకే ఇక్కడ కూడా ద్వితీయోపదేశ కాండములు కూడా వర్షమా నువ్వు పాటించు అంటున్నాడు దేవుడు అక్కడ. ప్రతిది కూడా పాటించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఆజ్ఞను పాటించమని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంతవరకు నువ్వు పాటించగలుగుతున్నావు, ఎంతవరకు దేవుడితో కలిసి జీవించగలుగుతున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నతుల దేవుడా ఇలా. అదే చెప్తున్నాడు. ప్రతి ఆజ్ఞను కూడా నువ్వు పాటించాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? నీవు దీర్ఘాయుడన్నట్లు మీరు స్వాధీనపరచుకుంటూ ఏరి దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతి అనగా కట్టడలు విధులు ఇవే. అందుకంటున్నాడు. అందులో మోటాజ్ఞ నీ తల్లిదండ్రులు సన్మానించుము. ఎంతవరకు సన్మానిస్తున్నావు? తల్లిదండ్రులు ఎంతవరకు ప్రేమగా చూడగలుగుతున్నావు? ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఎత్తుకొని ముద్దులు ఆడుతూ నువ్వు దొడ్డుకెళ్ళినా ఓటుకెళ్ళినా ఒంటి మీద లేసినా అన్నీ సరిపెట్టుకునే తల్లిదండ్రులు ఏదైనా ప్రేమతోటే చూసుకున్నారు. కానీ వృద్ధాప్యులకు వచ్చిన తర్వాత మరి నువ్వెంతవరకు చూడగలుగుతున్నావు? నీ తల్లిదండ్రులు ప్రేమించగలుగుతున్నావు? చిన్నపిల్లలు ఏ విధంగా ఉంటారో అలాగే వృద్ధాప్యులకు వచ్చిన తర్వాత ఆ విధంగానే ఉంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
అందుకు దీర్ఘాయువు నీకు కావాలంటే 10 ఆజ్ఞలు పాటించాలి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. 10 ఆజ్ఞలు పాటించినప్పుడే మోటాజ్ఞ తల్లిదండ్రులు సన్మానించము. 2వ ఆజ్ఞ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే వ్యభిచరింపకూడదు, మర్డర్ చేయకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇశ్రాయేలు, ఎందుకంటే యాకోబుని ఇశ్రాయేలుగా చేసుకున్నాడు దేవుడు ఇక్కడ. యాకోబుని తుట్టుకిలి తండ్రి సరిచేశాడు, మోసగాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యాషోబుని ప్రేమించలేకపోయాడు. తర్వాత దేవుని పాదాల మీద పడి కన్నీరు కార్చాడు, ఏడ్చాడు అక్కడ. ప్రభా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభా అన్నప్పుడు క్షమించకుండా దాటి వెళ్ళిపోయాడు. ఎందువలన? వ్యభిచారించకు. వ్యభిచారం అంటే దేవునికి ఇష్టం లేని పనిది. దిగేస్తున్నాడు. ప్రతి తప్పు కూడా పైనే ఉంటుంది, వ్యభిచారమే లోపల ఉంటుంది. అర్థం చేసుకుంటుంది అనుకుంటాను సంఘం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది ఏది వరకు పాటించడానికి వెళ్ళేది. యవ్వనస్తులే కాదు, మధ్య వయసులే కాదు, వృద్ధాప్యులు ఉన్న వారు కూడా ఇది గ్రహించవలసిన వర్షమా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చచ్చిపోతున్న సమయంలో తప్పుడు పనులు చేసి, పాప పనులు చేసి నరకానికి వెళ్ళిపోతావా? అదే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నరకానికి వెళ్ళిపోతావా? చచ్చిపోయే ముందు కూడా జ్ఞానోదయము కలగటం లేదా? అంతకజ్ఞాను వర్షమా. దేవుడు అంటే భయం లేదా? భక్తి లేదా? అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు నువ్వు ఉంటున్నావు భయం కలిగి? అదే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. యాకోబు ఎందుకంటే అతడు పైనే తప్పు చేసి మోసగాడిగా ఉండిపోయాడు కాబట్టి తుట్టుకెళ్ళి తన్నేటప్పటికల్లా గిలగిలా తండుకుంటూ, ఎందుకంటే ఆ తండుకునే సమయంలో దేవుణ్ణి పట్టుకుంటాడా లేకపోతే వదిలేస్తాడా అని దేవుడు చూస్తున్నాడు. అక్కడ వెళ్ళిపోతున్నాడు ద్వారం దాటి. దేవుడు అంత బాధలో కూడా గబగబ వెళ్ళి కాళ్ళు పట్టుకొని నన్ను ఆస్వాదిస్తానే కానీ నువ్వు వెళ్ళడానికి వీలేదన్నాడు. దేవుడితో పెనికి లాంటి వాడు అతడు ఒక్కడే, ఆ మానవుడు ఒక్కడే. దేవుడితో ఎవరు పెనికిలాడలేరు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. జీవాధిపతిని దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త. ఈ దినం నుంచి నువ్వు మోసగాడివైన యాకోబు కాదు, ఇశ్రాయేలును పిలుస్తున్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే ఆయన గుండెల్లో పెట్టుకున్న ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని ఆయన కిరీటంలో దోచుకున్న దేవుడు ఆయన. అక్కడి వృద్ధుడు భయంకరాకారుడైన దేవుడు ఆయన. అలాంటి దేవాది దేవుణ్ణి నువ్వెంతవరకు స్తుతించగలుగుతున్నావు? కన్నీరు కార్చగలుగుతున్నావు? ఏడవగలుగుతున్నావా? దవర్షవా అందుకంటున్నాడు దేవుడి ఇక్కడ. అదే చెప్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడు యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలుతేలిని ప్రేమించే దేశంలో మేలు కలిగి బహు అభివృద్ధి నొందినట్లు నువ్వు వాటిని విని అనుసరించి నడుచుకున్నావా? పాలుతేలులు ప్రవహించే దేశం చాలా మధురమైన దేశం. అది ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తున్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అది కూడా మోషే వచ్చినప్పుడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు దేవుడు అక్కడ. అంటే సృష్టి యావత్తుకి కూడా నమ్మకమైన వాడు మోషే. అలాంటి మోషేని దేవుడు పాలుతేలి ప్రపంచ దేశానికి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకెళ్తున్నానన్నాడు. అదిగో కొండ మీద నుంచి చూడంటాడు అక్కడ. కొండపై నుంచి చూడు. ఆ కొండ మీద నుంచి చూశాడు. నిన్ను అక్కడికి నేను తీసుకెళ్ళటం లేదన్నాడు దేవుడు అక్కడ. నేను మీరు మామూలుగా మాట్లాడిస్తాను, దీంతో పర్వాలేదు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ.
సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చున్నాడు? ఇక్కడ ఇశ్రాయేలు అని పిలుస్తున్నాడు. ఇక్కడ మరి నిన్ను కూడా పిలుస్తాడు కదా. మరి నువ్వు దేవుల్లో ఉన్నావు కదా, బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు కదా, మరి నిన్ను కూడా పిలుస్తున్నాడు కదా. అక్కడ నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నువ్వు ఎంతవరకు పలకగలుగుతున్నావు? అక్కడ మీరు ఎంతో కన్నీరు కాచి చేర్చారు నా గురించి, మా పాస్టమ్మ గారు మాకు కావాలి అని చెప్పి. శ్రీలకుంటంలో శుక్రవారం ప్రార్థనలో పాస్టర్ గారు అందరూ కూడా వచ్చి ఎంతో కన్నీరు కాచి 70 మంది దాకా ఏడ్చారు. ఎందుకు ఏడవాలి? మా పాస్టమ్మ కావాలి నాకు, మా అమ్మ కావాలి మాకు అని ప్రతి ఒక్క మనిషి ప్రార్థన చేసి ఏడ్చారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు కావాలంటే వాళ్ళకి, మరి నువ్వు బయలుదేరి వెళ్ళు, బయలుదేరి వెళ్ళు. వాళ్ళు నువ్వు కావాలంటున్నారు, నీ సంఘము నీవు కావాలంటుంది. ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు, ప్రతి మనిషితో మాట్లాడతాడు. ఇక్కడ దేవుడు ఏమొచ్చున్నాడు? ఇక్కడ ఇశ్రాయేలు నీ పితరుల దేవుడే యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేలి ప్రవహించే దేశంలో మేలు కలిగి అభివృద్ధినట్లు నువ్వు వాటిని విని అనుసరించి నడుచుకునే వాళ్ళు. ఎందుకంటే మోషేతో అంటున్నాడు, పాలు తేలి ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళటం లేదు, నేను ఇక్కడే చంపేస్తున్నాను. మోషేని అక్కడే చంపేస్తానన్నాడు, చంపేశాడు. మోషే ఏం మాట్లాడలేదు. సమాధి కూడా కనబడకుండా చేశాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగము ఆయనే దేవుడు అనుకునేవారు, దేవుడితో ఆయనే మాట్లాడేవాడు. ప్రభువా వీళ్ళు ఎలా అంటున్నారు, మరి దేవుడు ఇలా అంటున్నాడు అని తన ప్రజలతో చెప్పేవాడు. ఇద్దరికి మధ్యవర్తిగా ఉండేవాడు మోషే. అందుకు ఆయనే దేవుడు అని చెప్పి ఎక్కడైతే సమాధిని పూజిస్తారేమని చెప్పి సమాధి కూడా కనబడకుండా చేసినప్పుడు అప్పుడు గబ్రియేలును, ఎందుకంటే సాతాను రాజు లూసిఫర్ ఇద్దరు మధ్యాకాశంలో వైద్యం జరుగుతుంది. మోసే సమాధి చూపిస్తేనే కానీ కుదరదు. ఎందుకంటే ఆ సమాధిని పూజించేలా చేయాలి ఇశ్రాయేలు జనాంగం చేత ఆ సమాధి. అది ఎందుకంటే ఈ సాతాను రాజుకి అది కావాలి, లూసిఫర్కి. ఇద్దరికి ఫైటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు కాలుతో ఒక తన్ను తనింది గబ్రియేలు, భూలోకంలో పడింది అది. ఎందుకంటే సాతాను ఎప్పుడు జయం కాదు, మనదే జయం, అపజయం మనది లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, చనిపోయిన మనిషి మీరు ప్రార్థన ద్వారా బ్రతికించుకున్నారు. అది ఎంత అపజయం దేవునికి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్భుతుడైన యెహోవా అంటే భయంకరమైన వ్యక్తి. యెహోవా దేవుడు అగ్నిహోత్రుడు, భయంకరాకారుడు అయిన. అందుకంటే నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ హృదయముతో అంటే మనస్సు పూర్తిగా మోకరించి దేవుని దగ్గర తలకాయ తీసి ఆయన పాదాల దగ్గర పెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ పూర్ణ బలముతో అంటే నీ హృదయాంతం అంతరంగమున దేవుడికి అప్పచెప్పాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మనస్సు పూర్తిగా ఏ సాధన దగ్గర రాకూడదు, ఏ ఆలోచన రాకూడదు. అన్నిటికన్నా స్పీడ్గా ఉండేది మనస్సు, పరిగెడుతుంది. ఎంత స్పీడ్గా పరిగెడుతుందంటే ఆలోచన మీద ఆలోచనలు వచ్చేస్తాయి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఆలోచన వచ్చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ప్రభువా నాకు ఈ ఆలోచనలని తీసే, నీలో జీవించే శక్తి నాకు నా మనసు పూర్తిగా నీలో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ ప్రార్థన నీ దగ్గరికే వెళ్ళాలి. ఈ మనసులో ఏ ఆలోచన రావద్దు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నజరుడైన యేసు నామాన్ని నేను బంధిస్తున్నాను, సాధన దగ్గర రాకు అని అప్పుడు ప్రార్థన మొదలుపెట్టు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. ఎంతలా ప్రేమించమంటున్నాడో చూడండి. మరి నువ్వు అంత ప్రేమిస్తున్నావా? నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించగలుగుతున్నావా అంతలాగా?
ప్రేమిస్తేనే దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు. ఎందుకంటే ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదువుకుంటున్నావు, ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. రోజుకి 24 గంటల సమయం దేవుడు ఇచ్చాడు. 10వ వంతు 2.5 గంటలు. మరి ఆ 2.5 గంటలైనా దేవుడికి ఇవ్వగలుగుతున్నావో లేదో నీ మనస్సాక్షిని ఒక్కసారి నువ్వు అడుగు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండవలను. దేవుడు చెప్పే ప్రతి మాట కూడా నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ బిడ్డలకి సండే స్కూల్ ఎందుకు నడిపిస్తాం పెడతారు. ఆ సండే స్కూల్ టీచర్ చెప్పింది ప్రతీది దాని ప్రకారంగా నడుచుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని వాక్యాలు, దేవుని మాటలు హృదయంలో ఉండాలి. తల్లిదండ్రులు చెప్పాలి. అందుకే వచ్చినాడు. వివాహమైన తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏ కూజామునే లేచి ప్రార్థన చేసుకుంటే అది అలవాటుగా మారిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇది శరీరానికి. పొద్దున్న లేచిన తర్వాత కాఫీ తాగకపోతే గిలగిలగిల కొట్టుకుపోతావే, నీ ప్రాణం అల్లల్లాడిపోతుందే. కాఫీ తాగకపోతే గబగబా కాఫీ పెట్టుకొని తాగేస్తావే. మరి వాక్యం కూడా నువ్వు చదువుకోకపోతే నీ ఆత్మకి గిలగిలా కొట్టుకోదా? సంతోషం ఉండదు కదా, ఆనందం ఉండదు కదా. అందుకంటున్నాడు, మధ్యాహ్నం టయానికి భోజనం చేస్తావు, రాత్రి టయానికి టిఫిన్ తింటావు, భోజనం చేస్తావు. మరి అలాగే నీ ఆత్మకు కూడా కావాలి కదా. లేకపోతే కృషించిపోతుంది నీ ఆత్మ, నశించిపోతుంది నీ ఆత్మ. ప్రార్థన లేకపోయినా, వాక్యం లేకపోయినా నశించిపోతుంది. అది గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా. ప్రార్థన, వాక్యము కంపల్సరిగా ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేంట కూర్చున్నప్పుడును త్రోవను నడిచినప్పుడు నీ పాదములకు దీపమైనది వాక్యం. వాక్యము నీ పాదములకు దీపమై ఉన్నది. ఎందుకు చెప్తుంది వాక్యం అలాగా? ఎందుకు చెప్తుంది? నువ్వు పెట్టి నడుస్తున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు నువ్వు అదే దారిని వెళ్ళావంటే అనుకుంటారు కదా దారిని వెళ్ళేవాళ్ళు. ఇదేంటి ప్రతిరోజు కూడా ఇటుపక్కే వెళుతుంది, ఇటుపక్కే వెళుతున్నాడు, ఏంటి కారణం? ఈ పాదములకు దీపమేనది వాక్యం. నువ్వు తప్పు చేసే మనసు నీకుంటే దేవుడు ఆ వాక్యాన్ని చూపెడుతున్నాడు. నీ వాక్యము ద్వారా నడుచుకుంటున్నావు. నువ్వెందుకు అలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు ఆ త్రోవను నడుస్తున్నావు? ఎందుకు తప్పు చేయడానికి ప్రయత్నిస్తున్నావు అని దేవుడు పక్క నుంచి హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకే నీ పాదములకు దీపమై ఉన్నది వాక్యం. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పట్టుకున్నప్పుడు, లేచినప్పుడును. రోజు ప్రార్థన చేసుకుంటాం కదా అని బెడ్ మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా పడుకోకు. అందుకే దేవుడు యూత్ పిల్లలు ఏంటంటే అలసిపోయి వస్తారు, ఆడవాళ్ళు చదువుకొని వస్తారు, అలసిపోయి వచ్చినప్పుడు గబాలను పడుకుని పోతారు. వద్దు, నువ్వు రోజుగా ఒక 10 నిమిషాలు కూర్చొని, ప్రభా నేను ఇప్పటి వరకు కూడా నువ్వు చెప్పినట్లే చేశాను, చదువుకున్నాను, స్కూల్కి వెళ్ళాను, కాలేజీకి వెళ్ళాను ప్రభా, ఇప్పుడు నేను మంచం మీదకి వచ్చాను. అందువల్ల నీవే నా పడగల చుట్టూ నీ దేవదూతలు కావలి ఉంచి నాయన ఏ చెడ్డ దర్శనాలు రాకుండా, ఏ సాతాను దగ్గర రాకుండా నా చుట్టూ నువ్వు కావలి ఉంచమని, నా పడగల చుట్టూ దేవదూతలు కావలించి సూర్యదేవులు లేచి నేను స్తుతించుకునే భాగ్యం నాకు కలిగించమని అని ప్రార్థన చేసుకుని అప్పుడు 10 నిమిషాలు. అది అలవాటుగా అయిపోతుంది నీకు. లేదు ఇలా వచ్చి నేను పడుకుని పోతాను బెడ్డ మీద అంటే అది అలవాటుగా మారిపోతుంది. ఇంకా మళ్ళీ అది తిరిగి రాదు నీకు. ఆ పడుకోవడమే కనబడుతుంది కానీ ప్రార్థన చేసుకోవడం కనబడదు అక్కడ. యూత్ పిల్లలకు చెప్పేది అదే, ప్రార్థన లేకుండా పడుకోకూడదు, ప్రార్థన చేసుకుని పడుకోవాలి బెడ్డ మీద పడుకునేటప్పుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అదే నీ మనసులో
ఎలాంటి చెడ్డ ఉద్దేశము కానీ చెడ్డ మనసు కానీ నీ హృదయంలోకి రానివ్వకూడదు. ఎందుకంటే నువ్వు వాక్యం చదువుకున్నప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు నీకు ఆ చెడ్డ ఉద్దేశం రాదు. అవి రెండు నువ్వు చేసినప్పుడు అసలు దగ్గరికే రాదు ఏది కూడా. అలాంటి మనసు రాదు. నువ్వు దేవుళ్ళలోనే ఉంటావు. నువ్వు సాతాను భయపడుతుంది నీ దగ్గరికి రావడానికి. లూసిఫర్ ఉంటుంది కదా, వికటాటాసం చేసి దేవునితో, తండ్రితో ఉంటుంది, ఈ బిడ్డలందరినీ నేను మోసం చేసి నా నరకాన్ని తీసుకుపోతా, నువ్వే నీ పరలోకానికి వస్తాను, ఎవరు రారు. దేవుడు దానిగా చూస్తున్నాడు. అలాగా సాతాను మాట్లాడుతుంటే దాని కాసి చూస్తున్నాడు దేవుడు. అక్కడ ఎంత పొగరెక్కున్నామనుకున్నాడు దేవుడు. అక్కడ వీరేం మాట్లాడలేదు, ఆయన చూస్తున్నాడు. నా ప్రియ కుమారుడు వస్తున్నాడు, ఆయన రక్తము ద్వారా రక్షణ వాక్యాన్ని కలుగు చేస్తాను నా బిడ్డలకి. అందరూ పరలోకానికి వెళ్తారు, నరకానికి ఎవ్వరు రారు. నువ్వు అనుకుంటున్నావు వర్షమా, అంత వర్షమా, నరకానికి ఎవరు రారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు ఆయన. అందుకంటున్నాడు, అవి నీ కన్నుల నడుమ బాస్కమై ఉండను. ఎందుకు వచ్చినాడు? రెండు కన్నుల మధ్య వాక్యము బాస్కమలే కట్టుకోమంటున్నాడు. శరీరాస, నేత్రాస, జీవకుటంబము, ఈ మూడు కూడా సాతాను పెట్టివి. శరీర కోరికలు, నేత్ర కోరికలు. ఒక అబ్బాయి వెళ్తున్నప్పుడు ఆహా ఎంత బాగున్నాడు, ఆహా ఆ అబ్బాయి ఎంత బాగుంది అని నువ్వు అంటేనే చాలు, మనసులో నువ్వు తప్పు చేసినట్లు లెక్క. అందుకంటున్నాడు, తప్పు చేయక్కర్లేదు అక్కడ. నీ మనసులో ఆ మాట అనుకుంటే చాలు, నువ్వు తప్పు చేసినట్లు లెక్క అక్కడ. ఎంత ఘోరమైన విషయం అండి అది, చాలా ఘోరం కదా. మరి చూపెందుకు ఇచ్చాడు? అందాన్ని చూడటానికి. కానీ చూడొచ్చు, అది అనుభవించడం లేదు. నువ్వు చెడ్డ మనసుతో అది అనుభవించడం లేదు అక్కడ. నువ్వు చూడొద్దనం లేదు, చూడొచ్చు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అది నువ్వు ప్రార్థన వాక్యం ఎక్కువ చేసుకుంటే ఇంకా నీ మనసులోకి ఇది రాదు. నా రహస్యం నీకే చెప్తున్నాను, మీ అందరికీ. ఎందుకంటే బైబిల్ వాక్యము చదువుకుంటే ఆలోచన, ఏ ఆలోచన దగ్గరికి రాదు. చూసాను, అందుకే చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. పత్రిక చదవండి. మరలా చెప్పుదును, ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడియుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపము దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలములకు కాగలదు. అలాగేనండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. దేవుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో చూడండి. కావున నేను ఆపేక్షించిన ప్రియ సహోదరులారా, నేను నా ఆనందమును, నా కిరీటమై ఉన్న నా ప్రియులారా. దేవునికి కిరీటంగా ఉన్నామట మనం. మానవుడిని అంత ప్రేమిస్తున్నాడు దేవుడు. అక్కడ దేవదూతలు తప్పు చేస్తే పాతాళాలు తొక్కేస్తాడు దేవుడు. కానీ మానవుడు తప్పు చేస్తే క్షమించే మనసు గల దేవుడు ఆయన. నా కిరీటమై ఉన్నారంటున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యము మీకే. అందుకంటున్నాడు ఇక్కడ, నా కిరీటమై ఉన్నారు నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులే ఉండండి. దేవుని యందు స్థిరంగా ఉండండి. దేవుని కిరీటంగా ఉన్నారు మీరు. అందుకంటున్నాడు, ప్రభునందు ఏక మనసు గల వారే ఉండుడని లవోదిక సుంటకేసు ప్రతిమాలు కొరుచున్నావు. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమోతితోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నావు. ఎందుకంటే సేవ చేసేటప్పుడు పక్కన ఉండాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. సుహాసన్ గారు ఒక్కరే రారాడు.
పాటలు నేర్పించడానికైనా, వాళ్ళకి ఏది డ్రామా నేర్పించడానికైనా, ఏది ఆరాధన నేర్పించడానికైనా తన నలుగురు తోటి కోడళ్ళు వస్తారు. రావాలి సేవ చేసేటప్పుడు వెనకాల ఎవరొకరు ఉండాలి. దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ విధంగా సేవకులకి ఏర్పాటు చేస్తాడు. నేను సేవ చేసేటప్పుడు కూడా వెనకాతలు ఎవరొకరు ఉండేవారు, కాడావిడే నాతో వచ్చేది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. జీవ గ్రంథమందు మన పేరు రాయబడి ఉండాలి. అది దేవుడే యేసుప్రభు తెలుస్తాడు. జీవ గ్రంథాన్ని యేసుప్రభు తెలుస్తాడు. ఎందుకంటే పరిశుద్ధులందరి పేర్లు అందులో ఉంటాయి. జీవ గ్రంథంలో ఉన్న పేర్లు పరిశుద్ధుల ప్రార్థనలు, పరిశుద్ధులైన వారే ఉంటారు అందులో. మరి నువ్వు ఉన్నావా లేదో ఒక్కసారి పరిశుద్ధుకో. ఆ పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు ఉన్నదా లేదా అని ఒక్కసారి చూసుకో. ఇంత కష్టపడుతున్నావు, దేవుని కోసం కష్టపడుతున్నావు, కుటుంబం కోసం కష్టపడుతున్నావు, ఆత్మల కోసం కష్టపడుతున్నావు. మరి నీ పేరు ఉన్నదో లేదో నువ్వు చూసుకోవాలి కదా. ప్రతి వారం ప్రార్థనకు వస్తున్నావు కదా. జీవగ్రంథంలో పేరు లేకపోతే చాలా కష్టం. అది కంపల్సరీగా ఉండాలి. చిన్న తప్పు చేసినా కొట్టు పారేస్తాడు దేవుడు అక్కడ. ఇంకా లేవు నువ్వు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు జాగ్రత్తగా వహించాలి. ఈ బొందులో ప్రాణం ఉన్నంత వరకే ఇవన్నీ క్షమాగుణము. బొందు దాడితే నీకేముండదు అక్కడ. వేరొక గ్రంథం ఉంటుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు, నువ్వు ఎన్ని తప్పులు చేసావో, ఎన్ని మంచి పనులు చేసావో ఆ గ్రంథంలో రాయబడతాయి. నీ ప్రాణం ఇలా పోయిన వెంటనే బుక్కు తప్పును మూసి పక్క తోసేస్తాడు. అది ఆ బుక్ని జడ్జిమెంట్లోకి వచ్చినప్పుడు దేవదూత గబగబా బుక్కు పట్టుకెళ్ళి ఇన్ని తప్పులు చేసింది, ఇన్ని మంచి పనులు చేసింది అని చెప్పేటప్పుడు టక్క 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 నువ్వే పరలోకానికి వెళ్ళాలో నిమిషము కన్ను మూసి తెరిచే లోపల పంపించేస్తాడు. కన్ను మూసుకొని తెరిచే లోపల మరి ఈ లోకంలో దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నావు? అందుకంటున్నాడు, విరుడు నాకు కావాలి కానీ నీ బరుడు అర్పణలో కొద్దంటున్నాడు. కన్నీటి ప్రార్థన జవాబిచ్చే దేవుడు అయినా ఎంతవరకు నువ్వు కన్నీటి కరుస్తున్నావు, ఏడుస్తున్నావు. దేవుడు చెయ్యి పట్టుకొని నువ్వు చనిపోయిన తర్వాత నీ బుడ్డుని తీసుకెళ్ళి చూపెడతాడు. అక్కడ బుడ్డు పొల్లుచున్నదా, బుడ్డు సకానికి వచ్చిందా, బుడ్డు అడుక్కొచ్చిందా? కన్నీరు. నాకెందుకో ఏడుపు రావటం లేదండి. రాదు. దేవుని పాదాలు పట్టుకున్నప్పుడే కన్నీరు వస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కన్నీరు పొర్లిపోవాలి. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. క్రైస్తవ జీవితం ఒక పూలబాట కాదు. క్రైస్తవ జీవితము ఒక పూలబాట కాదు. ముళ్ళ కంచెలు, రాళ్ళు రొప్పలు దాచి వెళ్ళాలి. చాలా కష్టపడాలి ఈ లోకంలో అని నువ్వు సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు ఏడుపు మాకు వేసుకుని ఉండకూడదు. అది దేవుడికి ఇష్టం లేని పని. నీ భర్తతోటైనడు, నీ బిడ్డలతోటైనడు, పక్కింటి వాళ్ళతోటైనడు, పొరుగింటి వాళ్ళతోటైనడు సంతోషంగా మాట్లాడాలి. అమ్మాయి ఇవిడి పాపం ఎన్ని కష్టాలున్నా చాలా నవ్వుతూ మాట్లాడుతుందండి. చాలా మంచి ఆవిడండి, చాలా మంచి అయినండి ఆయన. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి ఆ ముఖంలో నవ్వు కావాలి. మరి దేవుడు కూడా నీతో నవ్వుతూ మాట్లాడాలి కదా. ఆయన కూడా మరి నువ్వు నవ్వుతూనే ఆయన నవ్వుతాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయన కౌగిలించుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నీతోటే ఉంటాడు. మరి నువ్వెలా ఉంచున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే ఏమంటున్నాడు ఇక్కడ? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనిచుడి.
సహనం కావాలి, ఓర్పు, ప్రేమ కావాలి, ఆదరణ కావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కోపం రాకూడదు, ప్రేమే కలిగి ఉండాలి. ఒక ఆయన యేసు ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా? ఆయన సేవకు వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభు గారు. వెళ్ళిపోతున్నప్పుడు అడుగుతున్నాడు ఆయన, రక్షణ పొందేవాళ్ళు కొద్దిమందేనా అని అడుగుతున్నాడు అక్కడ. అవును, కొద్దిమందే. ప్రభు చెప్తున్నాడు, కొద్దిమందే. భర్త మారితే భార్య మారదు, భార్య మారితే భర్త మారదు, ఇద్దరు మారితే బిడ్డలు మారదు. మరి కొద్దిమందే కదా. మరి కుటుంబం అంతా మారుతున్నారా? కుటుంబం అంతా చర్చకొస్తున్నారా? దేవుని దగ్గర కూర్చుంటున్నారా కుటుంబం అంతా? అందుకే రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని అడుగుతున్నాడు ఇక్కడ. అడుగుతున్నాడు ఇక్కడ, ప్రభా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? భర్తనైనడు, భార్యనైనడు, బిడ్డలనైనడు, ఎవరినైనా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? 77 సార్లు క్షమించాలి. 7 సార్లు కాదు, 77 సార్లు. అంటే నీ కోపమే రాకూడదు. అదే అంటున్నాడు ఇక్కడ, మీ స్నానము సకల జనులకు తెలియబడి ప్రభు సమీపముగా ఉన్నాడు, ఆయన దూరము దగ్గరే ఉన్నాడు. తలుపు దగ్గర నేను తట్టుచున్నాను, తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తాను. నువ్వు కుటుంబారాధన చేసుకుంటున్నావు కదా, భర్త, భార్య, బిడ్డలు. మరి 4వ మనిషి రావాలి కదా. ఆయన నీతోటే ఉంటేనే కదా నీ కుటుంబం బాగుంటుంది, ఆస్వాదించబడుతుంది. వివాహం చేసిన తర్వాత పాస్టర్ గారు అంటారు, మీకు ఒక కుటుంబాన్ని కట్టాడు దేవుడు, మీ ఇద్దరిని ఒక కుటుంబాన్ని కట్టాడు. మీ ఇద్దరి ద్వారా ఇంకో 2 కావాలి, 2 పిల్లలు పుడతారు. అది ఒక కుటుంబం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేవుని గురించి చింతపడకుడి. ఎందుకంటే ప్రభు లోపలికి రా నాయనా, మేము కూర్చున్నాం, కుటుంబం అంతా కూర్చున్నాం, నువ్వు కూడా రా, అప్పుడు సంపూర్తి అవుతుంది. అందుకంటున్నాడు, తలుపు దగ్గరే నేను తట్టుచున్నాను, ఎంతమంది తలుపు తీస్తున్నావు లోపలికి రమ్మని. నీ హృదయంలో పాపపు ఆలోచనలు, పాపం మనసు ఉన్నప్పుడు నువ్వు దానికి లోబడతావా, లేకపోతే దేవునికి లోబడతావా? దేవుడు వచ్చి నిలబడ్డాడు అక్కడ దూరం దగ్గర. నీలో చెడ్డ మనసు ఉన్నది, చెడ్డ ఆలోచన ఉంది. మరి ఆలోచనకి నువ్వు లోబడతావా, లేకపోతే దేవుడు వచ్చేసాడు అక్కడ, ఆయన వచ్చేసాడు, మరి ఆయనకి లోబడతావా? మరి ఆయన నువ్వు లోబడినప్పుడే నువ్వు వస్తాడు లోపలికి. లేదు ప్రభా, నేను చెడ్డదానికే నేను దాసుడైపోయాను, అది ఆ మనసులో ఆలోచన పోవట్లేదు, అందుకు దానికే నేను దాసుడైపోయాను. మరి నువ్వు వచ్చినా రాకపోయినా నాకు అవసరం లేదు. అద వర్షమా ఇలా వర్తర పట్ట వర్ష ఉత్తర పట్టవయ్యా, ఇంత వర్షమా అలా వర్తర పట్ట వర్ష ఉత్తర పట్టవా అలా అంటున్నావా? నువ్వు అలా మాట్లాడుతున్నావా? ఆయనతోటి ఆలోచించు, ఒకసారి నువ్వు ఆలోచించు. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడి. దేని గురించి కూడా మీరు చింతపడద్దు. ప్రయాసపడి భారము మోసుకొచ్చిన సమస్తమైన జనులారా నా ఎందుకు రండి, నేను సాత్వికుడిని, దేన మనసు గల వాడిని, నా కాడి సులువుగా తేలికగా ఉన్నది, మీ బరువు భారము నా మీద వేయండి, మీకు తేలికైపోతుంది. ఆయన మీద మోపిన రోజున మీకు తేలికైపోతుంది. దేనికి చింతపడద్దు. డబ్బులు లేవు, ఈ సమస్య తీరదు, ఈ ప్రాబ్లం తీరదు, అక్కర్లేదు. నువ్వు మోకరించి కన్నీరు కాచు. 7 తెల్లవారుజాము లేచి నీ కన్నీ కూడా రెడీ పెట్టి ఉంచుతాడు దేవుడు. అక్కడ అన్నీ చేస్తాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, దేవుడి గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మా పెద్దమ్మ ఏం చేసింది, చర్చి దాని గ్రూప్లో పెట్టేసింది. మా చిన్నబాబు అన్నాడు, వెంటనే పెట్టుగా పెట్టేది. చర్చిలో వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. అక్క పెట్టేసి బాగుంటలేదమ్మా, డాక్టర్ గారు చెప్పేశారు, చనిపోతుందని చెప్పేశారు డాక్టర్ గారు. వెంటనే చర్చి గ్రూప్లో పెట్టే సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. ఎవరు చేసినా ఏ ప్రార్థన వెళ్ళిపోతుంది దేవుడి దగ్గరికి. ముందు పెట్టింది 2వ ప్రార్థన మధ్యాహ్నం 2 గంటలకి డాక్టర్ గారు చెప్పేసారు, ఇంకేమీ లేదు,
ఇంకో ఊపిరి కూడా అందటం లేదు, ఆక్సిజన్ లేదు, ఏమీ లేదు, చనిపోతుంది, ఇక్కడ నేను చెప్పలేమని చెప్పేశారు. అప్పుడు మా బాబు పెట్టడం చాలా సీరియస్గా ఉంది. మీ పాస్టర్ గారికి అందరూ ప్రార్థన చేయండి అని చెప్పి ఇమ్మీడియట్గా అందరూ అది చూసిన వెంటనే అందరూ ప్రార్థన మొదలు పెట్టేశారు. పాస్టర్ గారు అందరూ కూడా వచ్చి అందరూ మొదలు పెట్టేశారు ప్రార్థన. వెళ్ళన్నాడు దేవుడు, అక్కడ నీ సంఘము ఏడుస్తుంది, నీ గురించి నువ్వు వెళ్ళు. దేవుడి స్తోత్రం వల్ల వెళ్ళా. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ఎందుకు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానముగా ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులు కావలేక. ఇంకో మాట చెప్తున్నాడు, మెట్టికి సహోదరులారా, ఏ యోగ్యతను మెప్పైనను ఉండినేలా ఏమి సత్యమైనవో, ఇది సత్యవాక్యం, అబద్ధం ఆడలేని వాక్యం. ఏమి మాన్యమైనవో ప్రేమగది, ఏమి న్యాయమైనవో, ఎందుకంటే న్యాయకర్త దేవుడు. ఏమి పవిత్రమైనవో, పరిశుద్ధమైన దేవుడు ఆయన. పరలోకమంతా దద్దరిల్లిపోతుంది, గడప కమ్ములు కదిలిపోతున్నాయి. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానపతి గానాలు వినబడుతున్నాయి. పవిత్రమైనవో, ఏమి రమ్యమైనవో, ఏమి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకోండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతారో, నా ఉన్నట్టుగా ఏమి వింటారో, ఏమి చూచుతారో అట్టి వాటిని చేయండి. మరి వాక్యం ఇప్పుడు చెప్పాను కదా, ఆ వాక్యం కొంచెమైనా వెళ్ళుంటుంది కదా మీ దగ్గరికి. మరి దాని ప్రకారంగా నడుచుకోవాలి కదా. యోహాను సువార్త 1:19 చెప్పండి. అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే, అతడు ఎరుగుననక ఒప్పుకోలేను, క్రీస్తును కానేమి ఒప్పుకోలేను. కాగా వారు మరి నీవెవరు, నీవు ఏరియవా అని అడుగుగా అతడు కానేను, నీవు ప్రవక్త అని అడుగుగా కానే ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు నీవెవరు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలేము కనుక నిన్ను గురించి నీవే చెప్పుకొస్తున్నావని అతను అడిగింది. అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభుత్వ సరారం చేయుడి అని అరణ్యములో ఎలిగించి చెప్పు ఒకరి శబ్దము అని చెప్పారు. చాలండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే యోహాను ఈ లోకంలోకి వచ్చాడు, యేసు ప్రభువుకు బాప్తిసం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత తేనె త్రాగి మిడతలతో జీవిస్తున్నాడు. భోజనంలో పాపం ఉన్నదని అరణ్యములోనే ఆయన సేవ చేస్తున్నాడు ఆయన. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ కూడా అనుమానం వచ్చింది, ఆయన ఎవరు అని చెప్పి కనుక్కొని రమ్మని చెప్పారు. శాస్త్రులు పరిసయ్యులు కూడా వెళ్ళి కనుక్కొని రండి యోహాన్ని, ఆయన ఎవరో కనుక్కొని రండి అనగానే వాళ్ళందరూ వచ్చి యోహాన్ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. నువ్వెవడవయ్యా అని అడుగుతే యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతను ఇచ్చిన సాక్ష్యం ఇదే. సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ యోహాను. అతడు ఎరగననక ఒప్పుకొనడం, ఎందుకంటే క్రీస్తునే కానని ఒప్పుకొనడు, నేను క్రీస్తునే కాదు. కాగా వారు మరి ఎవరవు, నువ్వు ఏలియావా అని అడుగుగా, నువ్వు ఏలియావా అని చెప్పి అడుగుతున్నప్పుడు కాదు, అతను కాలేదు. నీవు అప్రవక్తవా అని అడుగగా కాదని ఉత్తరం ఇచ్చను. కాబట్టి వారు నువ్వెవరవో చెప్పవయ్యా, నేను చెప్పాలి కదా. మేము అక్కడ ఆ శాస్త్రులకి పరిసరికి మేము చెప్పాలి, నువ్వెవరవో కనుక్కొని రమ్మని చెప్పారు, అదేదో క్లియర్గా చెప్పు అని యోహానుతో మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే అప్పటి నుంచే మొదలైపోయింది సేవకుల్ని దండించడం, సేవకుల్ని తిట్టడం అన్నీ మొదలైపోతున్నాయి. మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వను కనుక నిన్ను కూర్చుని ఏమి చెప్పగలుచున్నావని అతను అడిగింది. అందుకు అతడు ప్రవక్తని యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళము చేయడి. ఎందుకంటే ఆయన వస్తున్నాడు, దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు వస్తున్నాడు. అల్పయు మేఘయు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారుడు సృష్టికర్తని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవాది దేవుడు వస్తున్నాడు, మనుష్య కుమారుడిగా ఈ లోకంలోకి వస్తున్నాడు. ఆయనకు త్రోవ సరళము చేయాలి కదా, రాళ్ళు గుచ్చుకుపోకూడదు. ఎందుకంటే చెప్పులు లేకుండా వస్తాడు ఆయన, ఉట్టుకాలు నడుస్తాడు. అందువలన దారి సరళము చేయడానికి వచ్చాను నేను. ఆయనకు ముందుగా
అందుకంటున్నాడు, ప్రభు త్రోవ సరళము చేయుడి. ఆయన అరణ్యములో ఎలుగెత్తి చెప్పిన ఒక శబ్దం. ఎందుకంటే భయంకరమైన శబ్దం ఇది. యోహాను పెద్ద పెద్ద కేకలు వేసి ప్రార్థన చేస్తున్నాడు, బాప్తిసాలు ఇస్తున్నాడు. అలాగే నువ్వు కూడా వాక్యం చదివినప్పుడు గట్టిగా చదువుకో. నీ ఇంట్లో కూర్చొని చదివినప్పుడు పక్కన వాళ్ళకి వినబడుతుంది, నీ ఇంట్లో వాళ్ళకి వినబడుతుంది ఆ వాక్యం. ప్రార్థన చేసుకో గట్టిగా, తెల్లవారుజాము లేచి. పిన్ డ్రాప్ సైలెంట్, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఆ ప్రార్థన. నువ్వు గట్టిగా ప్రార్థన చేసుకున్నప్పుడు, నేను సేవ చేస్తున్నప్పుడు అలాగే చేసేదాన్ని. 3 గంటలుగా లేచి 5 గంటల వరకు గట్టిగా ప్రార్థన చేసేదాన్ని. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేది ఆ ప్రార్థన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరో ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన. మనం కూడా ప్రార్థన చేసుకుందాం. లేచి కళ్ళు మూసుకొని, ఎందుకంటే మనసు ఆగదు. ఎవరో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన నీకు వినబడినప్పుడు నీకు మనసు ఆగదు. నువ్వు లేచి నువ్వు కూడా చేసుకుంటావు ప్రార్థన. నీ గురించి ఒక ఆత్మ అక్కడ, ఎందుకంటే మంచిగా అయిపోతుంది కదా ప్రార్థన చేసుకుంటుంది నీ ప్రార్థన ద్వారా. అందుకంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు ఇక్కడ, పంపబడిన వారు పరిచర్యకు చెందినవారు ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పినప్పుడు శబ్దము అని చెప్పాను. పంపబడిన వారు పరిచర్యకు చెందిన వారు, వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను అప్రవక్తమైనను కాని ఎట్లా ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావు? నువ్వే ప్రవక్తవు కాకపోతే ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు? ఇప్పుడు మీకు కూడా అదే మాట్లాడుతున్నాను. బాప్తిస్మం ఇంకా ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే నాకు చెప్పండి, 2 రోజుల్లో నాకు చెప్పండి. బాప్తిస్మం ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నప్పుడు, సంఘంలో మీ బిడ్డలకు ఇవ్వాలని అనుకున్నప్పుడు చెప్పండి. దాని ప్రకారంగా నేను ఏ రోజు నేను బాప్తిస్మం ఇవ్వాలో చెప్తాను, నేను ఇస్తాను. నేను ఎందుకంటే ముందు నాకు కొంచెం నీరసంగా ఉంది, ఇవ్వలేనేమో అనుకున్నాను. కానీ మరి కొంతమంది అడుగుతున్నారు. అందువల్ల మీరు అందరూ ఎవరెవరు తీసుకోవాలనుకుంటున్నారో తీసేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు యోహాను అడుగుతున్నారు, మరి నువ్వు ఏ ప్రవక్తవు కాకపోతే, ఏ సేవకుడు కాబట్టి బాప్తిస్మం ఇస్తున్నావు? బాప్తిస్మం ఇస్తున్నావు కదా, మరి నేను ఎవరిని కాదంటున్నావు? ఎందుకంటే నేను మాట్లాడే మాట మాకు అర్థం అవ్వట్లేదు. ఏమంటున్నాడు ఆయన? ఒక శబ్దం అంటున్నాడు. అంటే యేసు ప్రభు కోసం వచ్చిన సేవకుడైనా అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతను అడుగుగా, యోహాను నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఏమొచ్చున్నాడు? యోహాను నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన వెనుకరు అని చెప్పుల వారిని ఇప్పటికైనా నేను యోగ్యుడిని కాని వారితో చెప్పాను. ఆయన చెప్పులు కూడా ఇవ్వడానికి నేను యోగ్యుడిని కాను. ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే, ఏకత్వ దేవుడు అయిన పరిశుద్ధాత్మ కంపల్సరిగా మనలో ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తాడు. నేను మామూలుగా నీటిలో ఇస్తున్నాను. ఆయన చెప్పులు ఇప్పుడు కూడా నేను పాత్రుడను కాను. ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు చూసారా? అంత పెద్ద ప్రవక్త అయినా సరే దేవుడి దగ్గర తగ్గించుకోవాలి. నువ్వెంత తగ్గించుకుంటే అంత దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు. ఆ సంతోషం ఉంటుంది అక్కడ. తగ్గించుకునే మనసు ఉన్న రోజున ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు స్వరూపంలో మార్చబడ్డవాడే క్రైస్తవుడు. ఆయన స్వరూపంలో మార్చబడిన వారిమే. అంటే తగ్గించుకునే మనసు. యేసు ప్రభు ప్రతి శిష్యుడి పాదాలు కడిగి టవలతో ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకలా చేయాలి? తన శిష్యులు కూడా రేపు తన గొర్రెలకి అలా చేస్తారని చేసి చూపించాడు అక్కడ. ఆ తగ్గించుకునే మనసు వచ్చిన, ఆ ప్రేమించే మనసు కావాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ.
యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దానుకి ఆవలనున్న బెతానిలో ఈ సంగతులు జరిగాయి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోత్తరం దేవుడు ఆయన. అందుకు ఎక్కువ ప్రార్థనలో ఉండండి. ఆయన వచ్చే సమయము ఆసన్నమైపోతుంది. అలాగే కొంచెం మాట్లాడతాను. అమ్మ తీసి